శంకరా నాదస్వరూప ఇక్కడ వాసకాలం ఆవిడ వేసుకోమంటే కూడా వేసుకుంటలేదు. అది ఇట్లా మైసూర్ బజ్జీకి పాత అంటే ఇక్కడికి వచ్చినప్పుడు రాలేదు. దానిలో మన చెల్లి నారాయణ వాళ్ళు మాట్లాడడం లేదు. తెలుగుంటుంది ఇల్లు అప్పుడు ఇప్పుడు అక్కడికే వేసి అక్కడ లేదు. మా ఫ్రెండ్స్ ఇట్లా అందరూ చూసుకోండి. అసలు మన సామాన్లు నేనే తీసుకోవద్దా? ఆల్రెడీ అమ్మని అమ్మమ్మలో దూరికట్ట, నానమ్మది ఇది మన కొట్టు. ఇక్కడికి వెళ్ళి సీమలపేట దగ్గరనే 2 కిలోమీటర్లు. తెలుగుంటకి వెళ్ళి అక్కడికి 2 కిలోమీటర్లు. మీ అమ్మకు 2000 పెంచినట్టు గుడి గురించి ఒక నిమిషం చెప్పు. గుడి గురించి ఒక నిమిషం చెప్పు. గుడి గురించి ఆంజనేయ గుడి ప్రాచీన కాలం నుంచి ఉన్నది. ఏ కోరికలు మొక్కుకున్న దేవుని దగ్గర కూడా సుప్రభాత సమయంలో ప్రభాత వేళ వచ్చి ప్రదక్షిణాలు చేస్తే 108 ప్రదక్షిణాలు చేస్తే 16 మంగళవారాలు 108 చొప్పున ప్రదక్షిణాలు మాట్లాడకుండా చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. వీరాంజనేయ స్వామి కృపతో శ్రీరామ దూతాయ నమ, ఓం శ్రీ హనుమతే నమ అనుకుంటా చేయాలి. అనురి ఓం శ్రీరామ దూతాయ నమ ఓం శ్రీ హనుమతే నమ ఓం శ్రీరామ దూతాయ నమ ఓం శ్రీ హనుమతే నమ. అది ఎన్ని సంవత్సరాలు గుడి కట్టి అంత అడగాలంటే అప్పుడు దాన్ని బంద్ చేయి. అప్రాక్సిమేట్లీ చెప్పండి, పర్లేదు. అంతే కావచ్చు. 56 సంవత్సరాలు మంది వేయాలి. 100 సంవత్సరాల క్రితం. 100 సంవత్సరాల క్రితం మంచిగా చెప్పండి స్పష్టంగా. 100 సంవత్సరాల నుంచి అనుకున్న కోరికలు భక్తులు నెరవేరుతున్నాయి. శనివారం మంగళవారం పొద్దున 5 గంటల నుంచి 12 గంటల వరకు భక్తులు వస్తారు. శనివారం నాడు శనికి తైలాభిషేకం చేస్తారు. ఆదిత్యాది నవగ్రహ ప్రీతి అర్థం ఆంజనేయ స్వామి ఏ కోరికలు కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయి. వీరాంజనేయ స్వామి మొదటి 9 అవతారాల వీరాంజనేయ స్వామి అవతారమే మొదటిది. అయితే కాశీలో ఒక బ్రాహ్మడు కాశీకోతాన్ని సంకల్పం చేసుకున్నాడు. కాశీకోతానటకు అనేక వానలు కొడుతున్నాయి. ఆయన వచ్చిన మంత్రాలు అవన్నీ పూజ చదువుకుంటే పెద్ద వానరం వచ్చింది. వచ్చి ఆ బ్రాహ్మణి గంపల కూర్చుని పెట్టుకొని అవతలగడ్డ విసుకపోయింది. కళ్ళు మూసుకున్నాడు. అక్కడ అవతలగడ్డ విరిసినకు ఆ యొక్క అవతలగడ్డ విరిసిండు. వీరాంజనేయ స్వామి అవతారం మొదటిది. తర్వాత మిగతా 9 అవతారం భక్తాంజనేయ స్వామి, ప్రసన్నాంజనేయ స్వామి, దాసాంజనేయ స్వామి, అభయాంజనేయ స్వామి అన్నీ కూడా 9 అవతారాలు ఉంటాయి. శ్రీరామదూతాయ నమః. స్వస్తి.